హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ పార్టీ భారీ ఎత్తున ఎంపీ సీట్లు గెలవబోతోంది అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. లేదా మేము మొత్తం 16 స్థానాలు గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా 13 చోట్ల గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. బీజేపీ పార్టీ వేసినటువంటి అంచనా, మేము ఏ ప్రాంతంలో గెలవబోతున్నాం, ఏ ప్రాంతంలో టఫ్ ఉండబోతుంది, ఎక్కడ మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం అనేటువంటి అంశానికి సంబంధించి బీజేపీ పార్టీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి వేసినటువంటి అంచనా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పార్టీ 100% గెలుస్తామని చెప్తున్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు 6 ఉన్నాయి. అంటే బీజేపీ పార్టీ లెక్క ఇది. ఆదిలాబాదు, కరీంనగర్, మల్కాజ్గిరి, నిజామాబాదు, జహీరాబాదు, చేవెళ్ళ, ఈ 6 నియోజకవర్గాలు 100% గెలుస్తామని చెప్పి బీజేపీ పార్టీ చెప్తా ఉంది. టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి నియోజకవర్గాలు 4 చెప్తున్నారు. మెదక్, మహబూబ్ నగర్, సికింద్రాబాదు, భువనగిరి, ఈ 4 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చామనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇక నువ్వా నేనేది ఉత్కంఠ కలిగించినటువంటి నియోజకవర్గాలు నాగర్ కర్నూలు, వరంగల్ అని చెప్తున్నారు. ఈ నాగర్ కర్నూలులో పక్కా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి చాలామంది చెప్పారు. అయితే ఈ నాగర్ కర్నూలులో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది. చాలా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బీజేపీకి ఓట్లు వేశారనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎలక్షన్ తర్వాత మాకు వచ్చినటువంటి సమాచారం ఇది, సైలెంట్ ఓటింగ్ బాగా జరిగింది కాబట్టి అక్కడ మాకు స్కోప్ ఉందనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా వరంగల్లో కూడా మొదటి నుంచి కూడా వరంగల్ విషయానికి వస్తే కడియం కావ్య ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఆమెకు తర్వాత ఆమె క్యాన్సిల్ చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంది. ఇక సెకండ్ ప్లేస్లో ఉండేటువంటి నియోజకవర్గాలు హైదరాబాదు, పెద్దపల్లి, నల్గొండ, ఈ చోట్లయితే వాళ్ళు సెకండ్ ప్లేస్ అంటారు. ఇంకా థర్డ్ ప్లేస్ వస్తే ఖమ్మము, మహబూబాబాదు, ఈ దీంట్లో థర్డ్ ప్లేస్ ఉండే అవకాశం ఉందనేటువంటిది వీరి యొక్క అంచనా అనమాట. ఇది బీజేపీ పార్టీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వారు వేసుకుంటున్నటువంటి లెక్కలు. ఎన్నికల తర్వాత మీరు కూడా మీ పార్లమెంట్ పరిధిలో మరి దీనికి దగ్గరగా ఉన్నాయా లేకపోతే వేరే పార్టీలు గెలిచే అవకాశం ఉందా అనేటువంటి అంశానికి సంబంధించి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.